ఇక విశాఖ ఆర్కే బీచ్లోని డైనో పార్క్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో చుట్టుప్రక్కల దుకాణాల యజమానులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ ఆర్కే బీచ్లోని డైనో పార్క్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో చుట్టుప్రక్కల దుకాణాల యజమానులు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఆర్కే బీచ్లోని రైనో పార్క్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విజువల్స్లో చూస్తున్నాం అగ్ని కిలలు ఎలా ఎగిసిపడుతున్నాయో. దట్టమైన పొగ ఆకాశంలోకి వెళుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తం అంతా కూడా వ్యాప్తి చెందినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్. ఇక్కడ విశాఖ ఆర్కే బీచ్ లో ఉన్నటువంటి రైనో పార్క్ అనే రెస్టారెంట్ ఏదైతే ఉందో, రెస్టారెంట్ లో అకస్మాత్తుగా అగ్గికీలలు అయితే మాత్రం అంటుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే భారీగా ఏదైతే నల్లని పొగ రావడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ భారీ అగ్నికీలలు అయితే మాత్రం ఎగిసిపడుతున్న మాత్రం ఇక్కడ స్థానిక ప్రజలు అయితే మాత్రం బెంబేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే విశాఖ ఆర్కే బీచ్ లో వెళ్తున్న ప్రజలు కూడా అటువైపు వెళ్ళేందుకు కూడా భయపడేంతగా అయితే అగ్నికీలలు అక్కడ మొత్తం అన్ని కూడా విస్తరించి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ స్థానిక లోపలగా ఉన్నటువంటి రెస్టారెంట్ కి సంబంధించినటువంటి ఫైబర్ కావచ్చు, పీవీసీ కావచ్చు, లేదంటే వుడెన్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఈ అగ్నికీలలు అయితే మొత్తం పూర్తిగా అగ్నికి ఆవుతవుతున్నట్టుగానే మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం బయట నుంచి చూస్తున్న విజువల్స్ లో చూడొచ్చు, నల్లని భారీ పొగ అయితే మాత్రం పూర్తిగా దట్టంగా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, లేదంటే చైర్స్ కావచ్చు, వుడెన్ చైర్స్ ఇవన్నీ కూడా అయితే మొత్తం పూర్తి స్థాయిలో అగ్నికి ఆవుతైనట్టుగానే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే కిచెన్ లో ఉన్నటువంటి సిలిండర్స్ ఏవైతే ఉన్నాయి, భారీగా అక్కడ ఏదైతే అగ్ని బాగా వ్యాపించి ఉండడంతో అయితే మాత్రం సిలిండర్ కి కూడా అగ్ని వ్యాపించినట్టయితే కనుక మరి భారీ విస్ఫోటనం జరిగే అవకాశం నేపథ్యంలో అయితే మాత్రం అందరూ కూడా అక్కడ దగ్గరగా వెళ్లేందుకు అయితే మాత్రం భయపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అక్కడ ఎన్ని సిలిండర్లు ఉన్నాయి, ఎంతమంది లోపల ఇరుక్కున్నారన్న దానిపై అయితే మాత్రం మనకి ఇంకా పూర్తి సమాచారం లేదు. ఏదైతే ఈ ఫైర్ సిబ్బంది ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ కూడా మంటలను ఆర్పేందుకు అయితే మాత్రం ప్రయత్నాలు అయితే మాత్రం ఇప్పటికే ప్రారంభించారు. అయితే మరికొద్ది సేపట్లో మంటలన్నీ కూడా మనకి అదుపులోకి వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదం రీచ్ అయితే మాత్రం అటువైపు అయితే మాత్రం వెళ్తున్న ప్రజలు కూడా ప్రభుత్వ పోలీసు యంత్రాంగం పూర్తిగా రిస్ట్రిక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ప్రమాదం సంబంధించి పూర్తి వివరాలు అయితే మాత్రం ఈ మంటలు ఆర్పిన తర్వాత పూర్తి స్థాయి విచారణ చేపట్టి దానిపై ఏ విధంగా జరిగింది, ఇది షార్ట్ సర్క్యూటా లేకుంటే కిచెన్ లో ఏర్పడినటువంటి ఏదైనా మిస్ఫైర్ అన్నది మాత్రం మరికొద్ది సేపట్లో మనకి పూర్తి సమాచారం తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే పూర్తి సమాచారం తెలుసుకున్న నాయుడు విల్ కమ్ బ్యాక్ టు ద స్టూడియో అగైన్. థ్యాంక్ యూ నాయుడు.